హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్ని మీరు తలుచుకొని చూడండి, ఓకేనా? ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. క్లియర్ రీడింగ్ ఉంటుంది, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. Please, angels, guide me. Restart, balance, tradition, chain, inheritance, resolution, revival, transformation, okay? Mirror, okay? వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ మాట్లాడతాను. రీస్టార్ట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. రీస్టార్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. రీస్టార్ట్ కార్డ్కి క్లారిఫై చేయండి. ఓ 3 కార్డ్స్ రీయూనియన్ అండి, ఓకే? ఇక్కడ రీస్టార్ట్, 6 ఆఫ్ వ్యాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట, ఓకే? మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్కి అయితే ఉందండి. తను ఏదో విషయంగా మేబీ తను ట్రావెలింగ్ చేసేటప్పుడు మీరిద్దరూ కలిసి తిరిగిన ప్లేస్, ఈ పర్సన్ అవన్నీ తను గమనిస్తున్నారనమాట. మేబీ అక్కడ వెళ్ళడం కానివ్వండి, అలాంటిది పర్సన్ తను చేస్తున్నట్లయితే అక్కడ మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఏదైనా ఉండొచ్చు, ఓకే? మీరు షాపింగ్ చేసి ఉండొచ్చు ఇద్దరు కలిసి, లేదా పార్కు కూడా వెళ్ళి ఉండొచ్చు, లేదా సరదాగా ట్రావెల్ చేయడం అలా కూడా చేసి ఉంటారు కదా. అవన్నీ పర్సన్కి చాలా గుర్తుకైతే వస్తున్నాయి అన్నమాట. ఈ పర్సన్ మీతో ఉంటే హ్యాపీగా ఉంటాను అని పర్సన్కి అయితే అర్థమవుతుంది. సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనమాట. మీరు అతి తొందరలోనే మీరు కోరుకున్నవన్నీ జరగబోతున్నాయి. చాలా హ్యాపీగా ఉంటారు. మీరు కోరుకున్న పార్ట్నర్ కూడా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మళ్ళీ మీరు ఊహించిన విధంగానే అండి ఇది, ఓకే? ఈ విధంగా హ్యాపీనెస్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట, ఓకే? ఆ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్, హ్యాపీనెస్ అవన్నీ మీ లైఫ్లో రాబోతున్నాయి. మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ పాస్ట్ పర్సన్ కూడా మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఓకే? ఇక్కడ మీ లైఫ్లో చీకటి ఏదైతే ఉంటుందో ఆ చీకటి అంతా వెళ్ళిపోయి సన్ అనేది మీ లైఫ్లో రాబోతున్నారనమాట, ఓకే? ఇక్కడ కెరియర్ వైజ్గా కూడా కావచ్చండి, మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. కొంతమందికి కెరియర్ వైజ్గా కూడా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము, అక్కడ మళ్ళీ మీరు మీ లైఫ్ని హ్యాపీగా రీస్టార్ట్ చేయడము, లేదా జాబ్ పర్పస్గా మంచి ప్రమోషన్ రావడము, లేదా మీరు కష్టపడిన దానికి గుర్తింపు రావడము, అలాంటిది కూడా జరగబోతుంది అనమాట. అందరూ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారండి, అలాంటిది చూపిస్తుంది అనమాట, ఓకే? అందరి సపోర్ట్ అనేది కూడా మీకు దొరకబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. అది కెరియర్ వైజ్గా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఓకే? అలా అందరి సపోర్ట్ అనేది మీ మీద ఉండబోతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే,
బ్యాలెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చూస్. బ్యాలెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చూస్. హర్మిట్. పర్సన్ తన లైఫ్లో తను చాలా కష్టపడుతున్నారండి, కానీ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, మీకు తెలియకుండా దాపెడుతున్నారు చాలా విషయాలు పర్సన్, కానీ తన లైఫ్లో తనైతే హ్యాపీగా లేరు. ఓకే, అన్నీ దాపెట్టడము అండ్ బయట మాత్రం హ్యాపీగా ఉన్నట్టుగా నటించడము, అలా ప్రజెంట్ కూడా ఈ పర్సన్ అలాగే తను కంటిన్యూ అవుతున్నారనమాట. కానీ తన లైఫ్లో తను ఏదైతే కష్టపడుతున్నారో అది పర్సన్ మీకు తెలియడానికి తను ఇష్టం చూపించడం లేదనమాట. మేబీ మీకు తెలియకుండానే తను బ్యాలెన్స్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. బయట మాత్రం తను చాలా స్టబన్గా, చాలా సైలెంట్గా, తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అన్నట్టుగా ఈ పర్సన్ ఉండి ఉంటారనమాట. కానీ తన లైఫ్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదండి. ఓకే, తను లవ్ ఇచ్చి ఉంటే అపోజిట్ పర్సన్ వైపు నుంచి నువ్వు ఇంత చేసావు, ఇంతే చేసావు, నువ్వు ఏం చేసావు అనే విధంగా ఈ పర్సన్ మాటలు పడుతూ ఉండొచ్చు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్కి మీ ప్రేమ అండ్ ఇక్కడ మీరు తన పట్ల చేసిన దానికి మేబీ తన విషయంలో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు, లేదా మీ గురించి మీరు ఆలోచించకుండా ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించి ఉంటారు. అది పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, వేరే వారి గురించి పర్సన్ వారి గురించి కేర్ తీసుకుంటున్నారు, కానీ వేరే వారి వైపు నుంచి పర్సన్కి రావడం లేదు. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, అరే నేను ఇంత కష్టపడుతున్నాను కానీ వీరు ఎందుకు నన్ను గుర్తించడం లేదు, నేను ఎంతో చేస్తున్నాను కానీ వీరి పట్ల నేను ఎందుకో హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ఎక్కడో తన మనసుకి ఆ బాధ అనేది కలుగుతుందండి. ఓకే, మేబీ వారి వైపు నుంచి పర్సన్కి సరైన ఇంపార్టెన్స్ అనేది లేకపోయి ఉండొచ్చు, లేదా వారి మాటలు పర్సన్కి నచ్చకపోవడం కానివ్వండి, ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ద హైబ్రిస్కస్ అనమాట. సైలెంట్గా, చాలా సైలెంట్ అయిపోయారు ఈ పర్సన్. అంతకు ముందు ఈ పర్సన్లో దూకుడుతనం ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ చాలా సైలెంట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే తనకి బాధగా అనిపించడము, ఏదో తప్పు జరుగుతుంది, లేదా తను ఏదో పొడగొట్టుకుంటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్కి అనిపించడం అయితే జరుగుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, ట్రెడిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ట్రెడిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ న్యూస్. ఈ పర్సన్ అందరినీ ఒప్పించి మిమ్మల్ని తను మ్యారేజ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకున్నారండి. మిమ్మల్ని అందరినీ ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని పర్సన్ అనుకున్నారు. ఆల్రెడీ మీరు మేబీ మ్యారీడ్ పర్సనే ఉంటే ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని ఈ పర్సన్ అనుకున్నారండి. కానీ ఇక్కడ మీలో కోపం ఎక్కువ ఉండొచ్చు, లేదా మీ పర్సన్లో అయినా కోపం ఎక్కువ ఉంటుంది. పొసెసివ్నెస్, జెలస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మేబీ నాకు మీరేమీ ఫీల్ అవ్వద్దండి, సో ఉన్నది చెప్తున్నాను, కొంతమంది ఉండొచ్చు అనమాట. ఓకే, మీరు జెలస్గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీకు కాకుండా వేరే వారికి తను ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి ఉంటే వారికి ఎక్కువ టైం ఇస్తున్నావా, నాకు ఇవ్వడం లేదా, నేను నీ గురించి ఇంతగా చేస్తున్నాను అన్నట్టుగా మీరు జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, అలా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ లాంటిది కూడా క్రియేట్ అయి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీ పర్సన్కి క్లారిటీ ఉంటుందండి ఈ రిలేషన్షిప్ వైజ్గా, తనకి క్లారిటీ ఉంది, కానీ ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది మేబీ మీ తరపు నుంచే స్టార్ట్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మీరు జెలస్గా ఫీల్ అవుతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు, మీకు చాలా కోపం ఎక్కువ ఉంటుంది, పొసెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, కేవలం ఈ బంధం అనేది చెడిపోవడానికి, దూరం అవ్వడానికి కేవలం మీరే కారణం అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన వైపు ఎలాంటి ఫాల్ట్ అయితే లేదు, మీరు ఎక్కువగా మాట్లాడడం వల్ల కావచ్చు, మీరు ఎక్కువగా తనని జడ్జ్ చేయడము, కంట్రోల్లో పెట్టాలి అని అనుకోవడము, పదే పదే క్వశ్చన్స్ చేస్తూ ఉండడము, అనుమానించడము, అలాంటిది మీరు ఎక్కువగా చేయడం వల్ల మాత్రమే ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది, లేదా మేబీ ప్రజెంట్ సపరేషన్లో కూడా ఉండొచ్చు. ఓకే, కానీ పర్సన్కి మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అని తనకి ఉంది, కానీ మీ పట్ల మేబీ మీలో మార్పు అనేది
ఈ పర్సన్ కోరుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు పదే పదే అనుమానించడం వల్ల ఈ పర్సన్ తను అవి థాట్స్ ఎక్కువగా రావడం వల్ల కూడా థర్డ్ పార్టీ వచ్చి ఉంటుంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. కొంతమంది ఉంటారు కదా, ఆ పర్సన్తో నాకు ఇలాంటి రిలేషన్షిప్ అది అది ఇది అనుకుంటా ఉంటారు కదా, అలా ఈ పర్సన్కి లేనిపోని ఆలోచనలు పుట్టేటట్టుగా మీరే చేశారు. మీ మాటల వల్ల మాత్రమే తను ఇలా తయారయ్యారు, ఇంత మొండిగా తయారయ్యారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన వైపు అయితే ఎలాంటి తప్పు లేదు, ఉన్న దాంట్లో తప్పు మీదే ఉంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తన మైండ్లో లేని ఆలోచనలన్నీ మీరే పుట్టించారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, మీకు రెజొనేట్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. ఇక్కడ ఏదైతే ఉంటుందో నేను అదే చెప్తున్నానండి. ఓకేనా, రెజొనేట్ అయితే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓకే, చైన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గానే ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ అయితే వచ్చేసారండి. మేబీ వచ్చి కూడా ఉంటారనమాట. ఇక్కడ వారు చాలా కాన్ఫిడెన్స్ గల పర్సన్, చాలా ధైర్యం గల పర్సన్, చాలా చలాకీగా ఉండే పర్సన్ అండ్ ప్రాక్టికల్ పర్సన్ అనమాట వారు. ఓకే, అలాంటి పర్సన్కి పర్సన్ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉంటారు. మిమ్మల్ని పర్సన్ దూరం పెట్టి ఉంటారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఇక్కడ న్యూ పర్సన్ వచ్చేసరికి మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారండి. ఓకే, ఆ పర్సన్ చాలా రొమాంటిక్ పర్సన్ అండి అండ్ చాలా కాన్ఫిడెన్స్ గల పర్సన్ అనమాట, చాలా ధైర్యం గల పర్సన్ అండ్ ప్రాక్టికల్ పర్సన్ కూడా, నాట్ ఎమోషనల్ పర్సన్ అండి. ఓకే, అలాంటి పర్సన్ వచ్చేసరికి పర్సన్ పూర్తిగా ఈ పర్సన్ వరకు అడిక్ట్ అయిపోయి ఉండడం అనమాట. ఓకే, ఈ పర్సన్ వైపు నుంచి ఎమోషన్స్ కనిపిస్తుంది, ఆ పర్సన్ మాత్రం ప్రాక్టికల్ ఉన్నారు. ఈ పర్సన్ వారి గురించి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు, మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఉంటారు. ఇక్కడ వారి వల్ల కూడా కావచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగి ఉన్నాయి అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ వారి వైపు నుంచి ఏం ఆశిస్తున్నారంటే ఇక్కడ ఫిజికల్ నీడ్స్ లాంటిది ఏమీ లేదు, కాకపోతే వారు రిచ్ పర్సన్ కూడా ఉంటారు, లేదా సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కూడా ఉంటారనమాట, లేదా తన కెరియర్ వైజ్గా తను హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, అలాంటి పర్సన్తో ఈ పర్సన్ మేబీ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలి, లేదా తన లైఫ్ పార్ట్నర్ ఇలాంటి పర్సన్ ఉంటే బాగుండేది కదా, ఆ ఫీలింగ్ ఈ పర్సన్కి వారిని చూడగానే వచ్చింది కావచ్చు. ఓకే, మేబీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ ఈ పర్సన్ని క్వశ్చన్ చేయరు, తన వర్క్ ఏంటో దాన్ని చూసుకుంటారు. అదే పర్సన్కి మీ పర్సన్కి బాగా నచ్చుతుంది అనమాట. అరే పర్సన్ అని ఏమి అనడం లేదు అండ్ ఎక్కడ కూడా తనని జడ్జ్ చేయడము అలాంటిది ఏం చేయడం లేదనమాట. తన వర్క్ ఏంటో తను చూసుకోవడము, ఈ పర్సన్ మాట్లాడితే మాట్లాడము, తర్వాత తన పని తను చూసుకోవడం. ఓకే, అలా ఈ పర్సన్ ఉండేసరికి తనకి ఇలాంటి పార్ట్నరే కదా కావాలి, ఇలాంటి మెచ్యూరిటీ గల పర్సనే కదా కావాలి అని పర్సన్ అనుకుని ఆ పర్సన్తో తను రిలేషన్ అనేది కంటిన్యూ చేసి ఉంటారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ వారిద్దరి మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ మేబీ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి విడిదేలేని బంధంగా కూడా మారిపోయి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ వారికి ఎమోషనలీ బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది థర్డ్ పార్టీ ఉంటే. ఓకే, థర్డ్ పార్టీ లేరు అనుకుంటే అతి తొందరలోనే ఈ పర్సన్ మీ విషయంలో తను రియలైజ్ అవుతారు, మీ గురించి ఆలోచించడం జరగబోతుంది అండ్ మీ ప్రేమ మీ కేరింగ్ అని తను కావాలనుకుంటూ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేది కూడా చూపిస్తుంది అనమాట. మీరు మేనిఫెస్ట్ చేయండి, ఈ పర్సన్ డెఫినెట్లీ వస్తారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇన్హెరిటేషన్ కార్డ్కి క్లారిఫికేషన్, ఇన్హెరిటెన్స్ కార్డ్కి క్లారిఫైర్, ఓకే. ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువగా మేబీ ఆలోచిస్తున్నారనమాట. మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటిది, తను పెట్టిన బాధలకి మీరు మోన్ అయిపోయారా, తను వేరే పర్సన్ని చూస్ చేసుకునేసరికి మీరు ఇంకా తనని వద్దనుకుంటున్నారా, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవాలి అని మీరు అనుకుంటున్నారా,
మీ ఫ్యూచర్ ప్లానింగ్ మీరు చేసుకుంటున్నారు. తనని పట్టించుకోవడం లేదు. తనని దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారు. కేవలం మీ ఫ్యామిలీ, మీ కెరియర్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన విషయంలో మీరు చాలామంది బాధ అయితే పడ్డారు. అది తనకి కూడా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ పర్సన్కి తనలో తెలియని భయం అనేది చాలా వెంటాడుతుందండి పర్సన్కి. ఓకే, తను ధైర్యం చేయలేకపోతున్నారు. చాలా ఫియర్స్ ఉన్నాయి. హెల్త్ కూడా బాగోలేదు. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఈ పర్సన్కి చాలా ఉన్నాయి. ఓకే, డ్రింకింగ్, స్మోకింగ్, లేదా ఇక్కడ లస్ట్ ఎనర్జీ మేబీ అలాంటివి ఉంటాయన్నమాట. ఈ పర్సన్ ఊరికేనే వేరే వారికి అట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఫిజికల్ నీడ్స్ ఆశించడము అలాంటిది కూడా ఈ పర్సన్లో ఉండి ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఏదో విషయంగా అయితే మీరు మూవ్ అయిపోతున్నారేమో అనే పిచ్చి భయంలో, బాధలో, టెన్షన్లో ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే, ఎవరు పడితే వారి మీద కోప్పడము, చిరాకు అనిపించడము అలాంటిది కూడా ఈ పర్సన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ మీకు కాల్ చేసేంత ధైర్యం ఈ పర్సన్కి లేకపోవడం వల్ల తను మేబీ మెసేజ్ చేయొచ్చు. ఓకే, మేబీ ఏదైనా మెసేజ్ లాంటిది మీకు సెండ్ చేయడం అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, మీ లైఫ్లో మీరు అసలు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా తనకి అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారనమాట. మేబీ మీరు తనని వదిలేస్తారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందండి. ఓకే, రీసొల్యూషన్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. రీసొల్యూషన్ కార్డ్కి క్లారిఫైర్. ఒకవేళ ఈ పర్సన్ మీకు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మీకు దూరమే ఉంటే, లేదా తనకి క్లారిటీ లేక అంటే మీతో ఉండాలి అంటే తనకి ఏదైనా రీజన్ దొరకాలి. ఓకే, ఇప్పుడు తను ఇంట్లో వారిని ఒప్పించాలి లేదా మాట్లాడాలి అంటే తనకి ఏదైనా రీజన్ అనేది ఉండాలి కదా. మీతో తన బంధాన్ని బలపరుచుకోవడానికి పర్సన్ మాట్లాడాలి అంటే తనకి ఏదైనా రీజన్ ఉండాలి. ఓకే, అన్ని రోజులు ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం పెట్టడానికి తన దగ్గర ఎలాంటి రీజన్ లేదు. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి ఏదో రీజన్ లాంటిది ఏదో దొరికిందండి. ఓకే, మీతో ఇప్పుడు ఉండగలరు, ధైర్యంగా వేరే వారికి సమాధానం కూడా ఈ పర్సన్ చెప్పగలరు, మాట్లాడగలరు అనే ధైర్యం ఈ పర్సన్కి ఇప్పుడు వచ్చిందనమాట. మేబీ ఏదైనా చిన్న రీజన్ లాంటిది, లేదా తన లైఫ్లో ఉన్నవారు ఏదైనా తప్పు చేసి ఉంటే వారి జుట్టు ఈ పర్సన్ చేతిలో ఉండొచ్చు ఇప్పుడు. కాబట్టి ఈ పర్సన్ ఇక మీదట మీతో హ్యాపీగా కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు అనే విధంగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మళ్ళీ ఈ రిలేషన్షిప్ని తను మళ్ళీ రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు కూడా తనని అర్థం చేసుకోండి. తన ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి, చెప్పుకోలేనివి కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ చెప్పుకుంటే తను చీప్ అయిపోతారనమాట. ఓకే, కాబట్టి తన లైఫ్లో చెప్పుకోలేని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని తను మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ధైర్యంగా వేరే వారికి సమాధానం కూడా ఈ పర్సన్ చెప్పగలరు, మాట్లాడగలరు అనే ధైర్యం ఈ పర్సన్కి ఇప్పుడు వచ్చిందనమాట. లేదా తన లైఫ్లో ఉన్నవారు ఏదైనా తప్పు చేసి ఉంటే వారి జుట్టు ఈ పర్సన్ చేతిలో ఉండొచ్చు ఇప్పుడు. కాబట్టి ఈ పర్సన్ ఇక మీదట మీతో హ్యాపీగా కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు అనే విధంగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మళ్ళీ ఈ రిలేషన్షిప్ని తను మళ్ళీ రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు కూడా తనని అర్థం చేసుకోండి. తన ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి, చెప్పుకోలేనివి కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ చెప్పుకుంటే తను చీప్ అయిపోతారనమాట. ఓకే, కాబట్టి తన లైఫ్లో చెప్పుకోలేని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు తనని మీరు అర్థం చేసుకుంటే చాలు ప్రజెంట్ అని పర్సన్ అనుకుంటున్నారండి. సో చాలా ఆలోచిస్తున్నారనమాట. మీరు మీ ప్రేమ, మీ కేరింగ్, మీ లవ్, మీ జోక్స్, మీ స్మైల్, మీ ఐస్. కొంతమంది మీరు మీ పర్సన్కి మేబీ మీ చూపుతోని సమాధానం చెప్పిన రోజులు ఉండొచ్చండి. ఓకే, అంటే మీరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూడడం లాంటిది ఉంటుందన్నమాట. ఓకే, అదంతా ఈ పర్సన్కి గుర్తుకొస్తుంది అనమాట. మేబీ నోటితో చెప్పలేని సమాధానాలు అనేది కళ్ళతో చెప్తారు కదా కొంతమంది, అలా మీ పర్సన్ అలా అనుకుంటున్నారనమాట. అవన్నీ చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కానీ తను మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోక ఆ రోజు ఏంటంటే చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకున్నారనమాట. తను ఓకే మూర్ఖంగా ప్రవర్తించారు అని పర్సన్ అనుకుంటున్నారు. సో తనంతలో తనే మళ్ళీ మీకు కాల్ చేయాలి అని పర్సన్కి ఉందండి. ఓకే, మేబీ నిన్న కూడా వచ్చింది 8 ఆఫ్ వ్యాండ్స్ కార్డ్, ఈరోజు కూడా వచ్చింది.
మేబీ కొంతమందికి అలా రీయూనియన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, అందరికీ జరగకపోయినా కొంతమందికైనా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. జరిగిన వారికి ఇంకా కొంచెం టైం పడుతుంది కావచ్చు. ఓకే, డెఫినెట్లీ క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, 2 డేస్ నుంచి మీకు కమ్యూనికేషన్ కార్డ్ వస్తుంది. డెఫినెట్లీ రీయూనియన్ అయితే ఉంది. పర్సన్ మీకు కాంటాక్ట్ కూడా చేయబోతున్నారనమాట. ఓకే, ఏ పర్సన్ అయితే నా లైఫ్లో రారేమో ఇక మీదట, ఈ బంధం అనేది ఎండ్ అయిపోతుంది అని అనుకునే వారికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది అనమాట. ఓకేనా, రివీవల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీకు కెరియర్ వైజ్గా కూడా కావచ్చండి, మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఎయిట్ ఆఫ్ కప్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇక్కడ మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, మేషం, సింహం, ధనుసు రాశి అండి. ఓకే, ఈ రాశులలో ఉన్న వారికి రీయూనియన్ జరగబోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ఏమంటున్నారంటే డీప్గా లవ్ చేస్తున్నారు కానీ ఓపెన్ చేయలేకపోతున్నాను, చెప్పే ధైర్యం లేదు, లేదా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో తన సైలెన్స్ అనేది మీరు భరించలేక మూవ్ ఆన్ అయిపోతున్నారు. కానీ తనకి ఎలా ఓపెన్ అవ్వాలో తనకు అర్థం కావడం లేదు. తన ఫీలింగ్స్ కానివ్వండి, తన బాధలు కానివ్వండి, తను ఎలా చెప్పుకోవాలి అనేది తనకి అర్థం కావడం లేదనమాట. మీరేమో మేబీ పర్సన్ ఇంతే అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. తన విషయంలో మీరు చాలా విసుగు చెందుతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను మీరు అలా అప్పుడప్పుడు కోపం చూపించేసరికి పర్సన్ ఏంటంటే స్టక్ అయిపోతున్నారనమాట. ఇప్పుడు చెప్పాలా వద్దా, ఇప్పుడు చెప్తే తను అర్థం చేసుకుంటారా, లేదా ఇదంతా కూడా అబద్ధం అని అనుకుంటారా అని కూడా పర్సన్ అనుకుంటున్నారండి. మేబీ పర్సన్ గురించి మీరు చాలామంది వెయిట్ చేసి ఇప్పుడు కూడా ఆ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా వచ్చింది మీకు. మేబీ మూవ్ ఆన్ అయిపోవాలి అన్నట్టుగా అనుకుంటున్నారంటే మీ లైఫ్లో ఒకవేళ మీ పాస్ట్ పర్సన్ విషయంలో మీరు హ్యాపీగా లేరంటే మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తారనమాట. వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకేనా, వృషభం, కన్య, మకర రాశి పర్సన్, మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి. ఓకే, ఈ రాశులలో ఉన్న పర్సన్ మీ లైఫ్లో రావచ్చు అనమాట. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ అయినా తిరిగి రావచ్చు, లేదా కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ న్యూ పర్సన్ కూడా ఎవరో కనిపిస్తున్నారనమాట. ఓకేనా, ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్కి క్లారిఫైర్. ఓకే, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్కి క్లారిఫికేషన్. మీ బంధంలో మేబీ చేంజెస్ అనేది చూపిస్తుందండి నాకు. ఓకే, మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో, లేదా ఏదైనా గుడ్ న్యూస్ లాంటిది వినాలి అనుకుంటున్నారో, లేదా నా లైఫ్లో ఇది జరిగితే బాగుండేది అని మీరు చాలా రోజుల నుంచి మేనిఫెస్ట్ చేసి ఫెయిల్ అయిన వారికి కూడా ఇప్పుడు మీ లైఫ్లో మీరు అనుకున్నది ఇప్పుడు జరగబోతుంది. మీరు ఎలాంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినాలి అనుకున్నారు, అలాంటి గుడ్ న్యూసే మీరు వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, పర్సన్ విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మనీ విషయంలో కావచ్చు. ఓకే, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉందండి, దాంట్లో డౌట్ అయితే అక్కర్లేదు మీకు. ఓకే, సో మీరు ఒక ఎంప్రెస్ లా ఉండబోతున్నారనమాట. మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఓకేనా, ఫీమేల్ అని అనుకోకండి, మేల్ కూడా ఉండొచ్చు. ఓకేనా, మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనమాట. మీరు కోరుకున్నది జరగబోతుంది. మీ లైఫ్లో ప్రాస్పెరిటీస్, అబాండెన్స్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారు అనమాట. ఓకే, ట్రెడిషనల్ వేలో ఉండబోతున్నారు. అండ్ మీరు చాలామంది చేంజ్ అవ్వబోతున్నారండి. ఓకే, మీ వే ఆఫ్ టాకింగ్, మీరు రెడీ అయ్యే విధానము, మీరు మాట్లాడే విధానము అన్నీ చేంజ్ అవ్వడం చూపిస్తుంది అనమాట. సో మీరు అంటే చాలా ట్రెడిషనల్గా కనిపిస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అందరి దృష్టి అనేది మీ పైన ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో అందరూ మిమ్మల్ని గౌరవించడం కానివ్వండి, లేదా మిమ్మల్ని మంచిగా మెచ్చుకోవడం కానివ్వండి,
ఎలా ఉండే పర్సన్ ఎలా అయిపోయారు అన్నట్టుగా అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్‌లో ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతా ఉండొచ్చు. ఓకే. అలాంటిది కూడా కనిపిస్తుందనమాట. నాకు రీయూనియన్ కార్డ్స్ అయితే చాలా ఎక్కువగా వస్తుందండి. ఈ రోజు కూడా తను ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. నాకు ఎక్కువగా రీయూనియన్ కార్డ్సే వచ్చాయి ఈరోజు. ఓకే. తను ఏదైతే ఆలోచిస్తారో అదే ఇక్కడ కార్డ్‌లో వస్తుందండి. మనం ఏమి చేయలేము. మేబీ తను రీయూనియన్ అయితే బాగుండేది, కాల్ చేయాలి, మాట్లాడాలి అనే ఫీలింగ్ తనకి వస్తా ఉండొచ్చు. మరు క్షణమే ఎందుకులే, ఎందుకు కాల్ చేయాలి, అవసరం ఉంటే తనే చేస్తారులే, లేదా తర్వాత చేద్దాంలే అనే విధంగా కూడా చేంజ్ అయిపోతుందన్నమాట ఎనర్జీస్. ఓకే. వారు ఏం ఆలోచిస్తారో అదే రీడింగ్‌లో వస్తుంది. ఓకే. అందుకనే మీరు ప్రతిరోజు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి. ఓకే. మీతో హ్యాపీగా ఉంటాను అని పర్సన్‌కి పూర్తి క్లారిటీ అయితే ఉందండి. తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీరు అని పర్సన్‌కి అయితే తెలుసు. కానీ మరి తను ఎందుకు స్టక్ అయిపోతున్నారో అర్థం కావడం లేదు. ఓకే. ఎప్పటికైనా మీరే తన లైఫ్ పార్ట్నర్, తనకి కరెక్ట్ జోడి మీరు అని పర్సన్‌కి తెలుసనమాట. మేబీ సొసైటీ గురించి కూడా కావచ్చు, ఏదైనా ఉంటుందన్నమాట మీ ఇద్దరి మధ్యలో వేరే ప్రాబ్లమ్స్. ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూద్దాం. మేషరాశి వారు ఈరోజు మీరు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరితో అయినా మాట్లాడితే కూడా మీలో అంతకుముందు ఫీల్స్ ఉంటే ధైర్యంగా మాట్లాడతారనమాట. ఓకే. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్‌లో నుంచి ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు, లేదా మీరైనా ఎవరి లైఫ్‌లో నుంచైనా పారిపోవాలి అని అనుకోవచ్చు. అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి మీరు. మేబీ మనీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. కర్కాటక రాశి వారు మీరు మీ పర్సన్‌ని మిస్ అవుతున్నారు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుంది. ఓకే. అందుకని ఇక్కడ బాధపడతా ఉన్నారు మీరు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్‌లో టవర్ పడబోతుందంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే కాంటాక్ట్‌లోకి వస్తారు. కాంటాక్ట్‌లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోతారనమాట ఈరోజు. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానివ్వండి, ట్రాన్స్‌ఫర్ అవ్వడం కానివ్వండి, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ కన్యా రాశి వారు ఇక్కడ మీరు ఏదో విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. 24/7 ఒక పర్సన్ కావచ్చు, ఏదో ఒక విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే. నిద్ర పట్టకుండా కూడా ఎక్కువగా ఆలోచించడం జరగబోతుంది. అండ్ తులారాశి వారు ఎక్కడికైనా ఈరోజు మీరు ట్రావెలింగ్ చేస్తారండి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు. అండ్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నవారు కూడా మీ దగ్గరికి రావచ్చు అనమాట ఈరోజు. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ జరగబోతుంది. అండ్ ధనుస్సు రాశి వారు ద వరల్డ్ అండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ ఉంటుంది. మకర రాశి వారు మీకు ఏదైనా విషయంలో క్లారిటీ వస్తుందండి ఈరోజు మీకు. రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. మీ లైఫ్‌లో అందమైన పర్సన్ రావచ్చు. అండ్ కుంభరాశి వారికి రీయూనియన్ ఉంటుందండి. మేబీ చాలా హ్యాపీగానే ఉంటారు. మీనరాశి వారు ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు అనమాట ఈరోజు. ఓకేనా? ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.